ఆంధ్రప్రదేశ్ టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గౌతు శిరీష్ ఎంపికయ్యారు. శిరీష ఎంపికయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు రాంబాబు, విశాఖ సిటీకి గణేష్, విశాఖ రూరల్కు ఆంజనేయుల్ని నియమించారు. కృష్ణా జిల్లాకు అర్జునుడు, విజయవాడ అర్బన్కు బుద్ధ వెంకన్న, ప్రకాశం జిల్లాకు దామరచర్ల జనార్దన్, నెల్లూరుకు రవిచంద్ర, చిత్తూరు జిల్లాకు నాని, అనంతపురం జిల్లాకు పార్థసారథి, కడప జిల్లాకు శ్రీనివాసులు రెడ్డి, కర్నూలుకు వెంకటేశ్వర్లను నియమించారు. మా ప్రతినిధి అశోక్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, జిల్లా అధ్యక్షులు గాని అర్బన్ అధ్యక్షులు గాని పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఏదో ఒకళ్ళిద్దరు చిన్న చిన్న మార్పులు తప్ప వేరే పార్టీలు వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఇతర పదవుల్లో ఉండటం వల్ల కానీ వాళ్ళని తప్పించి కొత్త వాళ్ళని తప్పించడం తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా యథావిధిగా పాత వాళ్ళే ఆయా పదవుల్లో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా బొత్సరాజుడు ఇంతకుముందు ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే కొనసాగుతూ ఉన్నారు. అట్లాగే అర్బన్ అధ్యక్షుడిగా బుద్ధ వెంకన్న ఇంతకు ముందు ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే కొనసాగుతున్నారు. అట్లాగే గుంటూరు జిల్లాకు జీవి ఆంజనేయులు, ఈయన గత 4 ఏళ్ల నుంచి కూడా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు, ఇప్పుడు కూడా ఆయనే మళ్ళీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అట్లాగే ప్రకాశం జిల్లాకు దామచర్ల జనార్దన్, ఈయన కూడా జిల్లా అధ్యక్షుడిగా ఇంతకు ముందు ఆయనే, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. నెల్లూరుకు పేద రవిచంద్ర, అట్లాగే చిత్తూరుకు పులివర్తి నాని, అనంతపురానికి పీకే పార్థసారథి, కడపకు శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు సోమిశెట్టి వెంకటేశ్వరు, వీళ్ళంతా కూడా ఒకరిని చెప్పాలంటే పాత నాయకులే, పాత అధ్యక్షులే. మళ్ళీ కొత్తగా వీళ్ళందరినీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నిన్న మొన్న జరిగిన ఈ జిల్లా కమిటీ ఎన్నికలన్నింటిలో కూడా వీళ్ళనే మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది జరిగిందని చెప్పాలి. కానీ విజయనగరం జిల్లా పెండింగ్ లో ఇంకా ఉంచడానికి ఏంటి రీజన్? దానికి సంబంధించి కొంత చర్చ అనేది కొనసాగుతుంది. ఇద్దరు నాయకులకు సంబంధించి ఆధిపత్య పూర్వం మీద అక్కడ కొనసాగుతుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గరికి ఆ లిస్టు పంపడం అనేది జరిగింది. ఆయన కూడా మరి కాసేపట్లో విజయనగరం జిల్లాకు సంబంధించి ఇంకొక జిల్లా కూడా పెండింగ్ లో ఉంది. ఆ 2-3 అంశాలకు సంబంధించిన క్లారిటీ అనేది ముఖ్యమంత్రి మరి కాసేపు ఇవ్వబోతున్నారు. రైట్, ఇది మనం జిల్లా అదేవిధంగా అర్బన్ రూరల్ కి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా నియామకంపై మనకు అందుతున్న అప్డేట్స్. ఇంకా విజయనగరం జిల్లాపై ఇంకా ఎలాంటి డిసిషన్ రాలేదు, ప్రస్తుతం ఇంకా చర్చ కొనసాగుతోంది.